రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగిని పంపి 1,15,00,000 కుటుంబాల్లో సమాచారం స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి 1,12,00,000 కుటుంబాలకు సంబంధించిన సమాచారాన్ని వాళ్ళ సంతకాలతో సహా ప్రతి 150 ఇండ్లకు ఒక నమోదు కార్యకర్తగా ప్రభుత్వ అధికారి ఆ 10 మంది ఎమ్యునరేటర్స్ మీద ఒక పరిశీలకుని పెట్టి మండల స్థాయి రాష్ట్ర స్థాయి దాకా ఈ ప్రక్రియ కొనసాగింది. అయితే ఇందులో చాలా పకడ్బందీగా ఇటు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ అటు చీఫ్ సెక్రటరీ అదేవిధంగా ప్లానింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఈ ప్రక్రియనంతా కూడా సజావుగా ట్రాన్స్పరెంట్గా జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ పరిక్రమణలో దాదాపు 3.1% కొంతమంది తమ సమాచారాన్ని ఇవ్వలేదనే ఆవేదన వ్యక్తం చేసిన సందర్భంగా వారికి కూడా అవకాశం ఇవ్వాలని రేపు ఫిబ్రవరి 16 నుంచి 28వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలో 3.1% అయితే కొంతమంది నిన్న టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యుడు రాజ్యసభ రవిచంద్రన్ అంటా ఉన్నాడు మా డిమాండ్ మేరకు రీసర్వే జరుగుతుంది. ఇది రీసర్వే కాదు. ఇది ఎవరైతే మిస్ అయినరో ఎవరైతే పేర్లు నమోదు చేసుకోలేదో వాళ్ళు నమోదు చేసుకోవడానికి మరొక అవకాశాన్ని 10 రోజుల పాటు ఇచ్చే కార్యక్రమం 12 రోజుల పాటు ఇది. దాని తదుపరి మార్చి మొదటి వారంలో బడ్జెట్ క్యాబినెట్ సమావేశం పెట్టుకొని క్యాబినెట్ సమావేశం తర్వాత ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెట్టి 42% స్థానిక సంస్థల్లో విద్యా ఉపాధి అవకాశాల్లో బలైన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి సంకల్పంతో చట్టబద్ధత తెచ్చే ప్రయత్నానికి సంబంధించిన కార్యాచరణ. ఈ కార్యాచరణకు అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఈరోజు కూడా పత్రికల్లో అసలు సర్వేలో పార్టిసిపేట్ కానని ఎవరైనా మనం ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటే ఆ కార్యక్రమానికి సంబంధించి మంచి చెడును మాట్లాడే హక్కు వస్తుంది. ఆ కార్యక్రమంలో భాగస్వామ్యమైనప్పుడు ఆ కార్యక్రమం గురించి రివ్యూలో పార్టిసిపేట్ చేసే హక్కు వస్తుంది. అసలు టీఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకత్వం ఎవరు కూడా ఈ సర్వేలో పార్టిసిపేట్ కాకుండా దాన్ని ఎంతసేపు విమర్శకే పరిమితం అవుతూ ఉన్నారంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి బలహీన వర్గాల పట్ల ఏ విధంగా అణచివేయాలనే దృక్పథం స్పష్టంగా కనబడుతూ ఉంది. లేదంటే చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి. మొన్ననే ఫారాలు కూడా పంపినాం. అవకాశాన్ని వినియోగించుకోవడంతో పాటుగా ప్రజలందరికీ మీ పార్టీ తరఫున విజ్ఞప్తి చేయండి. ఎక్కడెక్కడైతే మిస్ అయినరో వాళ్ళందరినీ సమాచారాన్ని ఇచ్చి ఈ తెలంగాణ జనాభా లెక్కల్లో తెలంగాణ పౌర సమాజంలో సభ్యులుగా ఉండేటువంటి అవకాశాన్ని కోల్పోకుండా చూసుకోమని కోరుతా ఉన్నా. రెండో పార్టీ భారతీయ జనతా పార్టీ బేసికల్గా ఇది వ్యాపారస్తుల పార్టీ. వాళ్లకు కులగణన జరగడం ఇష్టం లేదు. 42% బీసీలకు రిజర్వేషన్ పెరగడం ఇష్టం లేదు. జనాభాకు అనుగుణంగా ఎస్సీలకు రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేదు. జనాభాకు అనుగుణంగా ఎస్టీలకు రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేదు. అందుకే వాళ్ళ ప్రభుత్వం పక్షాన సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిండ్రు. మేము దీనికి వ్యతిరేకము, ఇది అసాధ్యమని. ఇలా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రక్రియ దేశవ్యాప్తంగా ప్రకంపనలు కలిగించి మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో రేపు పార్లమెంటులో బడ్జెట్ సమావేశాల్లో దీన్ని ఆమోదింపజేసుకోవడానికి కాంగ్రెస్కు ఉన్నటువంటి 100 మంది పార్లమెంటు సభ్యులతో పాటుగా తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రధానమంత్రి గారితో సహా సంబంధిత కేంద్ర మంత్రులతో సహా అన్ని రాజకీయ పార్టీలను కూడా కలిసి తమిళనాడులో ఏ విధంగా అయితే 9th షెడ్యూల్లో పెట్టి ఇవాళ 69% రిజర్వేషన్ ఉపయోగిస్తూ ఉన్నారో అదేవిధంగా ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా
ఈ రిజర్వేషన్ల పెంపుకు షెడ్యూల్ 9లోకి మార్చాల్సిన బాధ్యత కేంద్రం ఉంటుంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధంగా శాసనసభలో సభ అభిప్రాయంతో పాటుగా ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతాం. ఇందులో కొంతమంది అంటారు, అయ్యో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా పడు. స్థానిక సంస్థల ద్వారా కేంద్రం నుంచి ఏదైతే వాయిదా పడడం వల్ల నిధులు రావో ఆ నిధులను కూడా తెలంగాణ ప్రభుత్వం భరించి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని మరో అదనపు నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని కేంద్రం నుంచి వచ్చేటువంటి స్థానిక సంస్థల నిధులు తెచ్చుకోవాలనే తపన, మరొక వైపు కులగణన జరిగిన తర్వాత చాలామంది నేను బీసీ సంఘాలందరినీ కూడా ప్రభుత్వం తరఫున పిలిచి చర్చించినాం, వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నాం. వాళ్ళు స్పష్టంగా ఈ 2-3 అభిప్రాయాలు చెప్పినారు. 2-3 అభిప్రాయాల్లో ఒకటి, మిస్ అయిన వారికి అవకాశం ఇవ్వమన్నారు. ఇలా కుల సంఘాలు, బీసీ సంఘాలు, మేధావులు, రిటైర్డ్ ఐఏఎస్లు, ప్రొఫెసర్లు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక చారిత్రాత్మక నిర్ణయం జరిగింది. అలా ఈ నిర్ణయం అమలయ్యేదాకా మీరంతా వెంట ఉండి అన్ని రాజకీయ పార్టీల దగ్గర ప్రభావితం చేసి ఈ కార్యక్రమం సజావుగా అమలయ్యేదాకా మీరంతా భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం. ఎవరైతే సర్వేలో పార్టిసిపేట్ కాలేదో వాళ్ళందరూ కూడా సర్వేలో పార్టిసిపేట్ అయ్యేటట్టుగా మీరు క్షేత్రస్థాయిలో సంఘాలను వివిధ రకాలుగా ప్రేరేపితం చేసే విధంగా చర్యలు ఉండాలని కోరుకుంటా ఉన్నాం. దీని మీద కూడా రాజకీయం చేసే పార్టీలు, భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ నిజంగా బలహీన వర్గాల మీద చిత్తశుద్ధి ఉంటే ఇవాళ రాష్ట్రం నుంచి శాసనసభ వేదికగా బిల్లు చేసి చట్టబద్ధత తెచ్చి కేంద్రానికి పంపిస్తాం. మీరు మీ పారదర్శకత నిరూపించుకోండి. ఇచ్చేది 42%, ఇప్పటికే 56% బీసీలు ఉన్నారు, ఇంకా శాతం పెరుగుతారు కావచ్చు. దాన్ని అడ్డుకోవడానికి లెక్కలు తప్పని, తప్పుల తడకాని, బలహీన వర్గాలను అవమానపరిచే చేయొద్దు. బండి సంజయ్ గారు మీరు కూడా ఇలా ప్రకటన చూసినా చేతనైతే కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రం చేస్తున్న రోల్ మోడల్గా దేశం మొత్తం మీద ప్రభావం చేసే అవకాశం తీసుకో, లేదా మౌనంగా ఉండి బీసీల ఆగ్రహానికి గురి కాకుండా ఉండమని కోరుతా ఉన్నా. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న ఈ కార్యక్రమం ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి గౌరవనీయులు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ రెడ్డి గారు, సహచర కేబినెట్ మంత్రులు, సీనియర్ నాయకులు కేశవరావు గారు, వీటన్నిటికీ స్ఫూర్తి ప్రదాతగా రాహుల్ గాంధీ గారు, మా రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ గారు అందరూ కూడా కలిసి ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయం. మేము అనేక సందర్భాల్లో విద్యార్థి సంఘ నాయకులుగా కొట్లాడాం ఇటువంటి డిమాండ్ల కొరకు. ఇవాళ రాష్ట్ర మంత్రిగా ఇటువంటి ఒక పెద్ద చరిత్రలో ఒక సామాజిక మార్పుకు నాంది కలిగేటువంటి నిర్ణయం, ఎవరెంతో వారికంతా అని రాహుల్ గాంధీ గారు చెప్తున్న మాట నిజం కాబోతున్నటువంటి సందర్భం. ప్రజలంతా సహకరించండి. రాజకీయ పార్టీల నాయకులారా వాస్తవాలను ఆలోచించి వాస్తవానికి దగ్గర వచ్చే ప్రయత్నం చేయమని సందర్భంగా కోరుతూ ఇటువంటి ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయాన్ని మరొకసారి హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఇందుకు సంబంధించినటువంటి ఏ నగర ప్రాంతాల ప్రజలు కొంతమంది సహకరించలేదో వాళ్ళంతా స్వచ్ఛందంగా తెలంగాణ కుల జనాభాలో మీ లెక్క ఉండాలంటే, మీ సమాచారం ఉండాలంటే ఈ యొక్క మిస్ అయిన వాళ్ళందరూ కూడా అందులో భాగస్వాములు కావాలని, 16 నుంచి 28 జరిగేటువంటి ఈ ప్రక్రియలో పాల్గొనాలని, తదుపరి శాసనసభలో క్యాబినెట్, శాసనసభ చట్టము ఇవన్నీ న్యాయబద్ధమైనటువంటి సెక్షన్ల ప్రకారంగా కేంద్రంలో ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారంగా ముందుకు పోతామనే మాట ఈ సందర్భంగా మనం చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.